హాయ్ ఫ్రెండ్స్, మనం రోజువారీ ఆ, మనకు మీడియాలో చర్చల్లో లేకపోతే చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ కానీ ఇతరత్ర ఏదైనా కానివ్వండి, మనకు ఈ రిజర్వేషన్ల మీద చర్చ వస్తూ ఉంటుంది. అందరూ గమనించే ఉంటారు, ఇందులో నేను కొత్తగా చెప్పిందే కాదు. సో ఈ రిజర్వేషన్లు ఒక తరం వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత వాళ్ళకు రాకూడదు, నెక్స్ట్ వాళ్ళకు ఇవ్వకూడదు, ఒక కుటుంబంలో ఒకరికే ఇవ్వాలా, ఇలాంటి ప్రపోజల్ కూడా కొంతమంది పెట్టారు. దాని తర్వాత ఈ ఈ మతం మారితే పోవటం అనేది అది సపరేట్ ఇష్యూ. సో ఇక్కడ రిజర్వేషన్లు అనే విషయము ఇది ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఆనాడు రాజ్యాంగ రచన టైంలో పెద్దలు తీసుకున్న నిర్ణయం అది. సో దాని మీద ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటే అది తర్వాత కోర్టులలోనే తేల్చుకోవాలి. ఇక రెండో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక కుటుంబము మనకు ప్రజా జీవితం రాజకీయంలోకి వచ్చేసి ఒక పదవి తీసుకుంటే ఆ కుటుంబంలో అందరికీ తలా ఒక పదవి ఇచ్చుకుంటున్నారు. ఒక ఆయన అధికారంలోకి వస్తే వాళ్ళ బంధువులు వాళ్ళకు ఆ రాజ్యసభకో లేకపోతే ఎమ్మెల్సీనో ఇలా ఇస్తున్నారు. ఇవన్నీ పెన్షనబుల్ పోస్టులు. ఒకసారి ఒక్కరోజు అందులో పనిచేసినా ఆయన జీవితకాలం ఆయనకు పెన్షన్ వస్తుంది. సో అంటే ప్రజాధనాన్ని వాళ్ళు ఆ కుటుంబం మొత్తం వాళ్ళు తింటున్నారు. సో దీన్ని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. సో ఒక కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి లేదా ఇద్దరు వ్యక్తులు ఇలా దాన్ని ఆ రకంగా మనం లిమిటేషన్ పెట్టకపోతే ఒకటే కుటుంబంలో అందరూ తండ్రి, కొడుకు, బిడ్డ, మనవడు, మనవరాళ్ళు, లేకపోతే వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు అందరూ వాళ్ళంతా తలా ఒక పదవి, తలా ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు తీసుకొని అందరూ ప్రతి వాళ్ళు ప్రజాసేవ పేర ధన సంపాదన చేసుకుంటూ దాని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనకు ప్రభుత్వ ధనాన్ని పెన్షన్గా పొందటం అనేది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా చాలా అన్యాయమైన విషయం. దీన్ని చట్టబద్ధంగా నిరోధించాల్సిన అవసరం ఉందనేది ఈ వీడియో ద్వారా